4 రోజులు ఎడతెరిపిలేని వర్షాలకు నగరం గుండె చెరువైంది. జనవాసాలు జలాశయాల్లా మారాయి. నాలాల్లోకి పోవాల్సిన నీళ్లు నట్టింట్లోకొచ్చాయి. డ్రైన్లలో పారాల్సిన నీళ్లు సెల్టాలను పెంచెత్తాయి. జానడు స్థలాన్ని విడిచిపెట్టని మనిషి స్వార్థం కొంపముంచుతోంది. ఇక మాటలతో లాభం లేదని చేతల్లో చూపిస్తోంది తెలంగాణ సర్కార్. నాలాల్ని కలిపేసుకున్న నిర్మాణాల పునాదులు కదులుతున్నాయి. కాంపౌండ్ వాల్ కట్టి కాలువల్ని చెరబట్టిన వారి బండారం బయటపడుతోంది. నగరంలోని నాలాల కబ్జాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వేయి సరస్సుల నగరంగా వెలసిల్లిన హైదరాబాద్ లో అవన్నీ ఏమైపోయాయి? మూసి ఉప్పెనతో చెదిరిపోయిన హైదరాబాద్ ని పకడ్బందీ ప్లాన్ తో తిరిగి రొమ్ము విరుచుకునేలా నిలబెట్టిన నిజాం జమానా నాలాలు ఎక్కడున్నాయి? గట్టి వర్షం పడితే గుండె చెదిరిపోయేలా ఈ నగర డ్రైనేజీ వ్యవస్థని ఛిద్రం చేసిన పాపం ఎవరిది? నాలాల్ని మింగేసిన అక్రమ నిర్మాణాల నుంచి భాగ్యనగరానికి ఎప్పటికీ విముక్తి? 4 రోజులుగా ఆగకుండా వర్షం పడేసరికి చిగురుటాకులా వణికిపోయింది హైదరాబాద్ మహానగరం. ఇదివరకు భారీ వర్షం పడితే కొన్ని గంటలు నీళ్లు నిలిచినా తర్వాత వాటి దారి అవే వెతుకునేవి. కానీ ఈసారి సీన్ రివర్స్. చెన్నై రేంజ్ లో కుంభవృష్టి కురిస్తే ముంబై తరహాలో భారీ వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అన్న సందేహం వచ్చేలా నగరం జలసంద్రమైంది. కురిసింది అసాధారణ వర్షమే. అయితే సముద్రంలో సునామీలా ఇది అరుదనుకోవడానికి వీల్లేదు. ఇలాంటి వర్షాలు మరోసారి కురవవన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే ప్రభుత్వం దీన్ని సవాలుగా తీసుకుని తక్షణ కార్యాచరణకు ఉపక్రమించింది. వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో ఆక్రమణలు. హైదరాబాద్ నగరంలో నాలాలపై ఏకంగా 28,000 ఆక్రమణలున్నాయని అంచనా. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్న ఈ ఆక్రమణల భరతం పడుతోంది అధికార యంత్రాంగం. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాకే తెలుస్తోంది ఆక్రమణల విశ్వరూపం. భారీ వర్షాలొస్తే చాలు ఉగ్రరూపం దాల్చిన కడలిలా ఉప్పొంగుతూ ఉంటాయి నాలాలు. పొరపాటున కాలు జారితే బయటపడడం కాదు కదా, బాడీ ఎక్కడ తేలుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. నాలాల మీదకి ఇళ్లు చొచ్చుకొస్తుంటే మరో దారి లేక వరద ప్రవాహం నివాసాల్లోకి చొరబడుతోంది. నగరంలోని కొన్ని బస్తీల్లో నాలాలపై జనావాసాలున్నాయో, జనావాసాల మధ్య నాలాలు ప్రవహిస్తున్నాయో చెప్పలేని పరిస్థితి. మొదలెక్కడో చివరెక్కడో అర్థం కాని పరిస్థితిలో నగరంలోని కొన్ని నాలాలున్నాయి. కొంత దూరం సాఫీగానే సాగినా ఎక్కడో చోట మంత్రమేసినట్లు మాయమైపోతున్నాయి. రోడ్లు, భవనాల కింద అవెక్కడున్నాయని వెతకడం, కొన్ని నాలాల్ని లాగితే బస్తీలకు బస్తీలే కదిలేలా ఉన్నాయి. ఇరవై అడుగులుండాల్సిన నాలా కొన్ని చోట్ల 12 అడుగులకు, మరికొన్ని చోట్ల ఎటు కొలిచినా 10 అడుగుల్లోపే కనిపిస్తుంటే, కొన్ని చోట్ల ఇటు నుంచి అటు గెంతగలిగేలా చిక్కిపోతే ఈ వరద ముంపుకు ఎవరిని నిందించాలి? నాలాలపైనే ప్రహరీ గోడలు, కొన్ని చోట్ల నాలాలపై స్లాబులేసి మటుమాయించేసిన కబ్జాదారులు, అధికార యంత్రాంగం కళ్లుగప్పారా? ఇవన్నీ మామూలేనని కింది స్థాయి అధికారులు కళ్లు మూసుకున్నారా? నాలాల కబ్జా మీద దృష్టి పెడితే అనుమతులు లేని అదనపు అంతస్తులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. రొమ్ము విరుచుకుని అక్రమ కట్టడాలు దర్శనమిస్తున్నాయి. వేలాది వాహనాలు ప్రయాణించే పీవీ ఎక్స్ప్రెస్ హైవే పక్కనే టీవీగా కనిపించే అక్రమ నిర్మాణాలు. ఎవరెలా చస్తే మనకే, మన ఇల్లు విశాలంగా ఉండాలి, ఎవరు మునిగినా పర్లేదు, మనం బావుంటే చాలన్న స్వార్థం మహానగరంలో నాలాల్ని చెరబట్టింది. మురుగునీరు పారాల్సిన నాలాలు మృత్యు కూపులవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే పొంగి పొర్లుతున్నాయి. వరద నీటితో కాలనీలన్నీ ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పెద్ద నాలాల్లో ఒకటైన గోల్నాకా నాలా కళ్లెదుటే కనుమరుగవుతోంది. నాలా పొడవునా భారీ భవంతులు వెలుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో నాలాలు మురుగునీరు, వరద నీటి ప్రవాహానికే కాదు, మనుషుల ప్రాణాలను హరించే మృత్యు కూపాలుగా మారాయి. చిన్నపాటి వర్షం వచ్చినా నాలాలన్నీ పొంగి పొర్లుతున్నాయి. నాలాల పక్కన ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా మురుగునీరు చేరేంత స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం వెడల్పుగా ప్రవహిస్తున్నటువంటి గోల్నాకా నాలా ముందుకు వెళ్లే కొద్దీ తక్కువైపోతూ వస్తుంది. నివాస గృహాలు, అక్కడ కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా నాలా వైపు చొచ్చుకొని రావడం కనిపిస్తూ ఉంది. అంటే ఇవన్నీ ఆక్రమిత ఇల్లుగానే చెప్పుకోవచ్చు. మరి ఇలా నాలా సైజు తగ్గిపోవడం, ఒక్కసారిగా వరద నీటి ఉధృతి ఎక్కువైపోవడంతో కొన్ని ఇల్లు నీట మునగడం, లేకపోతే కాలనీలే నీట మునగడం, ప్రస్తుతం మనం నిజాంపేటలో చూసుకున్నట్టు విధంగా, లేకపోతే ఆల్వాల్లో చూసుకుంటున్నట్టు విధంగా మొత్తంగా ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడానికి ఇవే కారణమవుతుంది. మరి నాలాల ఆక్రమణలపై ఇప్పుడు ప్రభుత్వం తేరుకొని చర్యలు తీసుకుంటామని చెప్తోంది. మరి
అతిపెద్ద నాలాలో ఒకటైనటువంటి గోల్నాక నాల కుంగి కృషించిపోయి ఎంత విస్తీర్ణంగా ప్రవహించాల్సినటువంటి నాల క్రమక్రమేణా తగ్గుతూ వెళ్ళి ఒక చిన్న కాలువలా ప్రవహిస్తడం మనం చూసాం. మరి ఈ గోల్నాక నాల ఇక్కడ నుంచి ప్రారంభమై ఎక్కడి దాకా వెళ్తుంది, మరి గోల్నాకలోని ప్రాంతంలో కబ్జాకు గురైనటువంటి నాల ఆ తర్వాత అశోక్ నగర్లో ఏ విధంగా ఉంది, ముషీరాబాద్లో ఏ విధంగా ఉంది, మరి మొన్న నీట మునిగిన ముసారాం బ్రిడ్జ్ దగ్గర నాలా పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఇటీవల కురిసిన వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది గోల్నాక నాల. నాలా పొడవునా ఎక్కడా ప్రహరీ గోడ లేదు. జనావాసాల మధ్య పారుతున్న ప్రమాద హెచ్చరిక గాని ఫెన్సింగ్ గాని లేదు. రోడ్డుకు 10 అడుగుల దూరంలోనే ఇళ్ల మధ్య నాలాలో వరద ఉధృతి. అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలో ఉన్న నాలా పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. ఫీవర్ హాస్పిటల్ పక్కగా విశాలంగా ప్రవహిస్తున్న గోల్నాక నాల పక్కనే ఉన్న రత్నానగర్ బస్తీ వైపు రాగానే చిన్నపోతోంది. సైజు చిక్కిపోతోంది. నాలా కనుమరుగై ఎత్తైన భవంతులు, నాలా పక్కనే ఇళ్లు కనిపిస్తున్నాయి. నాలా కుంచుకుపోవడంతో వరద నీరు కూడా రెట్టింపు ప్రవాహంతో పొర్లుతోంది. నలభై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మా ఇళ్లు కట్టాకే ఇక్కడ నాలాలు వచ్చాయంటారు బస్తీవాసులు. నాలాల ఆక్రమణ పేరుతో ఇళ్లు కూల్చేస్తామంటే ఊరుకునేది లేదంటున్నారు రత్నానగర్ బస్తీవాసులు. నాలా చుట్టూ ప్రహరీ కడతామంటే ఇంటి స్థలం కొంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామే కానీ కూలుస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు. కబ్జాలు చేసిన వాళ్ళను వదిలి బస్తీవాసులపై అధికారుల ప్రతాపం తగదంటున్నారు. మనకు చూస్తున్నటువంటి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి నాలా చాలా దగ్గరకు వచ్చేసి నివాస గృహాల మధ్యకు వచ్చేసి ఉధృతంగా ప్రవహించే నాలా చాలా దగ్గరగా అయిపోవడం వల్ల ప్రమాదాలకు కారణం అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాల వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం. మీ గోడ కట్టిస్తే దాని సపోర్ట్గా మేము ఎట్నో అట్లా జర గట్టిగా చేసుకొని బతుకుతాం మేము. మరి వేరే జాగాలు పోవాలంటే మేము 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. మేము వేరే దగ్గర ఏ గుట్టలలో బోళ్ళల్లో చూపిస్తే ఎక్కడ బతకగలుగుతాం మేము? మాకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటారు. ఎలక్షన్లలో గెలిచిండ్రు, అవతల పడుతురు, మాకు ఓళ్ళు చేస్తలేరు. చూస్తున్నారు, వాళ్ళు ఫోటోలు దిగిపోతురు. కానీ ఇంకా మాకు ఇంకేమైనా సాయం చేసిన వాడిని గిట్ట అక్కడ చెప్పుకుంటారు. పైన ఏమీ లేదు. 40 ఏళ్ళ కింద కొన్ని ఉంటే అదే గుడిసెలలో ఉన్నాం, అదే కష్టం చేసుకో, అదే తిండి తింటున్నాం. మరి నీళ్ళు వచ్చిన వల్ల మాకు గుండెలు తేడా వస్తుంది. ఓ రాత్రికాలు లేచి కమెంటాల్లో అనుకుంటున్నాం. కీలకమైన గోల్నాక నాల ఫీవర్ ఆసుపత్రి మీదుగా అశోక్ నగర్, అంబర్పేట్, ముసారంబాగు వరకు ప్రవహిస్తోంది. ఈ నాలా పొడవున ఆక్రమణలపై అధికారుల యాక్షన్ ఎలా ఉంటుందోనని ఈ ప్రాంత ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. చెప్పుకుంటే చాట భారతం అన్నట్టుంది గ్రేటర్ సిటీలోని నాలాల దుస్థితి. నాలలో నీళ్లెలా వెళతాయన్న కనీస విచక్షణ కూడా లేకుండా పోటీలు పడి ఆక్రమించేశారు. నోళ్ల భారీ భవంతులు పునాదులు వేసుకుంటే గూడుంటే చాలనుకునే వాళ్లు చిన్న పూరిళ్లతో సరిపెట్టారు. అంతే తేడా. మనం చూసినటువంటి పరిస్థితిని చూస్తే సుమారు 4 కిలోమీటర్ల మేర మూసీకి ఏదైతే వాటర్ని విడుదల చేసినటువంటి నాలా ఉందో సుమారు ఈ నాలాకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నదిలోకి నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ నాలా ప్రస్తుతం రోజు రోజుకు తన విస్తీర్ణాన్ని కూడా కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. సుమారు ఏదైతే హుసేన్ సాగర్ నుంచి మూసీకి వెళ్లే ప్రాంతం వరకు సుమారు ఈ నాలా 8.5 నుంచి 9-10 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి చోట కూడా హుసేన్ సాగర్ నుంచి నీళ్లు బయటికి వచ్చే ప్రాంతం నుంచి మూసీలో అంబర్పేట వద్ద మూసీలో కలిసేంత వరకు కూడా ఇలాంటి ఆక్రమణలు అడుగడుగునా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పేదలు గుడిచెలు వేసుకొని నివసించినటువంటి ప్రాంతాలు కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా జిహెచ్ఎంసీ నాలాల మీద కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసినటువంటి నేపథ్యంలో ఈ నాలాకు సంబంధించి ఆక్రమణకు గురైనటువంటి భూముల్ని కావచ్చు, ఆక్రమణకు చేసి తను బిల్డింగులు కావచ్చు ఇతరత్ర నిర్మించుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. హుస్సేన్ సాగర్ నుంచి మూసీకి వెళ్లే నాల ఎక్కడా ఓ నిర్ణీత పరిమాణంలో కనిపించడం లేదు. ఓ చోట విశాలంగా ఉంటే మరో చోట పిల్ల కాలవను మరిపిస్తోంది. నాలా ప్రారంభం నుంచి కబ్జాలు మొదలయ్యాయి. గాంధీనగర్ లో ఏకంగా నాలాలోకి ఇళ్ల నిర్మాణాలు దూసుకొచ్చాయి. ఇళ్ల నిర్మాణానికి మూసీ నాలాలోనే పిల్లర్లు వేసి పారేశారు కొందరు. హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న నాలా గాంధీనగర్ దగ్గరకు వచ్చేసరికి ఎలా మారిపోయిందో చూద్దామా. ప్రస్తుతం మనం అశోక్ నగర్ దగ్గర ఉన్నటువంటి నాలా వద్ద ఉన్నాం. నాలాలో మనం ఏదైతే నాలా విస్తీర్ణాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో సగానికి సగం
కుచించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతోపాటు ఆ కాలువలోనే ఇల్లు నిర్మాణాలు ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాం. కాలువకు రెండు వైపులా కూడా ముందుకు కాలువలోకి తీసుకువస్తూ నిర్మాణాలు చేపట్టినటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా మూసీ వరకు వెళ్ళే ఈ కాలువలో ఇలా సుమారు మనం ఇప్పటి వరకు 5 కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణిస్తూ వచ్చాం. 5 కిలోమీటర్లలోనే మూసీ ఈ కాలువ యొక్క నాలా యొక్క విస్తీర్ణం పూర్తి స్థాయిలో సగానికి సగం కుచించుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ఈ 2-3 రోజులుగా హుస్సేన్ సాగర్ నుంచి విడుదలవుతున్నటువంటి వరద ఉధృతికి పక్కన ఉన్నటువంటి ఆ గోడలు కూడా కూలిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ సిమెంటు బస్తాల్లో ఇసుకలను నింపి భద్రత కొరకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని గనక మనం చూస్తున్నాం. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్. గాంధీనగర్ లో నాలా 200 గజాల మేర కబ్జా గురైతే అశోక్ నగర్ కు వచ్చేసరికి నాలా వెడల్పే 100 గజాలకు పడిపోయింది. నాలా మధ్యలోని ఇల్లు కట్టేయడమే కాదు, ఆక్రమణకు అడ్డంగా ఉందని నాలా రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచెను కూడా తీసి పడేశారు. అశోక్ నగర్ వద్ద స్వయాన జీహెచ్ఎంసీనే డంపింగ్ యార్డు కోసం అంటూ నాలాను పూర్తి చేస్తే ఇంకెవర్ని అడిగేది? నాలా ఇలా ముందుకు పోయే కొద్దీ ఆక్రమణలు చిక్కుకోబట్టే నగరానికి ఇలాంటి అనుభవం. తిలాపాపం తలా పిడికెడన్నట్లు నాలాను చెరబట్టడంలో తల చేయేశారు. హైదరాబాద్ నగరంలో ప్రైవేటు కబ్జాలే కాదు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా నాలాలపైనే పునాది వేసుకున్నాయి. నగరంలో నాలాల ప్రక్షాళన నడుం బిగించిన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయమే నాలా మీదుంది. అందుకే ఇకనైనా నాలాల్ని కాపాడుకోవాలని సీరియస్ గా రంగంలోకి దిగింది సర్కార్. నగర నడిబొడ్డున ఉన్న లిబర్టీ నాలా కబ్జాలపై మా కరెస్పాండెంట్ దినకర్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ లో నాలాలపైన నాలాల పక్కన అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాల తాట తీయడానికి తెలంగాణ సర్కార్ రెడీ అయింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు దాదాపు నెల రోజుల పాటు అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ భావిస్తుంది. అందులో భాగంగా స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించి వారికి పోలీసు శాఖ సహాయం కూడా అందించాలని చెప్పి జీహెచ్ఎంసీ భావిస్తుంది. అయితే నాలాల మీదుగా అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపైన ఎన్టీవీ సర్వే చేయడం జరిగింది. ప్రస్తుతం నేను లిబర్టీ నాలా దగ్గర ఉన్నా. ఈ నాలాలో నుంచి వస్తున్న వరద ఏదైతే ఉందో అదంతా హుస్సేన్ సాగర్ నుంచి ప్రతిరోజు వేలాది క్యూసెక్ల నీరు ఇటు ప్రస్తుతం లిబర్టీ నాలా ఉంది. ఈ లిబర్టీ నాలా నుంచి హిమాయత్ నగర్ తర్వాత నారాయణగూడ మీదుగా వెళ్ళి మూసీ రివర్లో కలవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే నీటి దుర్గంధం ఎక్కువైతే రసాయనాల మూలంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పక్షులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కూడా దెబ్బతినడం జరిగింది. దీంట్లో ఉన్న నీళ్లు కూడా హుస్సేన్ సాగర్లో నుంచి వచ్చే నీళ్లు కూడా జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని ఇప్పటికిప్పుడు జీహెచ్ఎంసీ చేపడుతున్నటువంటి అక్రమ కట్టడాలలాగా తెలుస్తారా, లేకపోతే ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి సంబంధించిన విషయం అది పక్కన పెడితే ఈ నాలా మీదుగా వెళ్ళేటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో దీని లోతట్టు ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలు జరిగాయి. ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఈ వరద పొంగు ఏదైతే ఉందో దగ్గరలో జీహెచ్ఎంసీ కార్యాలయానికి ముందుగా ఉన్నటువంటి నాలా దగ్గర లిబర్టీ నాలా పాయింట్ దగ్గరగా అక్కడి నుంచి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నీరు కూడా కలుస్తుంది. దాని నుంచి మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏదైతే వెళ్తుందో ఈ వాటర్ ద్వారా, ఈ నాలా ద్వారా ఇంకా ఏ ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయి, అలాగే ఏ ప్రాంతాల మీద భవనాలు నిర్మించారు, అవి అక్రమమా సక్రమమా అన్న దానికి సంబంధించి కూడా లెక్క తేలాల్సి ఉంది. అక్రమం అయితే వాటిని కూల్స్తారా, సక్రమంగా ఉంటే వాటికి నోటీసులు ఇచ్చి సరి చేసుకోమంటారా అన్నది చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం లిబర్టీ నాలా దగ్గర ప్రధానంగా 3 భాగాల్లో కలుస్తున్నటువంటి ప్రాంతానికి వెళ్దాం. అక్కడి నుంచి ఏ ప్రాంతాలు ముంపుకు గురవుతాయి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి, వాటి మీద నిర్మాణం ఎలా జరిగిందన్న దానికి సంబంధించి తెలుసుకుందాం. లిబర్టీ సెంటర్ హైదరాబాద్లో దాదాపు కమర్షియల్ బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఈ ప్రాంతంలోని భవనాలు, ఇల్లు, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లన్నీ ఈ నాలా మీదనే నిర్మించడం జరిగింది. లిబర్టీ నాలాగా పాపులర్ అయినటువంటి ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు అనేకమైనటువంటి భవనాలు నిర్మించినటువంటి పరిసర ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు. క్లోజ్ షాట్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో అది దాదాపు 10 దశాబ్దాల కాలం నాటి నిర్మించినటువంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ కూడా హైదరాబాద్లో
ఉన్నటువంటి కేంద్రం జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న లిబర్టీ నాలా మీదుగా నిర్మించినటువంటి ప్రాంతం. దాదాపు ఈ లిబర్టీ నాలా ఇక్కడి నుంచి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి నారాయణగూడలో ఉన్నటువంటి ప్రాంతం వరకు వెళ్ళి అక్కడ మూసీ నదిలో ఉన్నటువంటి ప్రాంతంలో కలుస్తుంది. ఇక్కడ 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ నాలాలో నాలా మీదుగా అనేకమైనటువంటి కాలనీలు ఉన్నాయి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలా పరిస్థితి చూస్తే ఇటు నాంపల్లి నుంచి వచ్చేటువంటి సీవేజ్ వాటర్ కానీ, అటు హుసేన్ సాగర్ నుంచి వచ్చేటువంటి వరద నీరు కానీ కలవడంతో ఈ యొక్క నాలాని పటిష్టంగా నిజాం నవాబుల కాలంలోనే నిర్మించడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి మళ్ళా ప్రత్యేకంగా ఎలాంటి నాలాలు కూడా నిర్మించకపోవడంతో ఇక్కడ మొన్న వచ్చినటువంటి వర్షాలకు కూడా భారీగా నురగలాంటి పదార్థాలు వచ్చి ఆ తర్వాత ఈ యొక్క లిబర్టీ నాలా నిండినటువంటి సందర్భాన్ని కూడా చూసిన పరిస్థితులు ఉన్నాయి. వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ఇలాంటి అధికారులకు ఏమి నోటీసులు ఇవ్వబోతుందన్న దానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లోని నాలాలకు అనుగుణంగా నాలాల పైన అనేకమైనటువంటి కబ్జాలను గుర్తించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు బడాబాబులు కబ్జా చేసినటువంటి నాలాల ప్రాంతాలని ఎలా చేస్తారు, ఏమి చేయబోతున్నారు అన్న దానికి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ సీఎం ఆదేశాల ప్రకారం వారిపైన కఠినమైన యాక్షన్లు తీసుకుంటే హైదరాబాద్లో ప్రధాన నాలాలపైన నిర్మాణం జరిగినటువంటి కేంద్ర షా భవనాలన్నింటినీ కొద్దిగా ఖాళీ చేయిస్తే భవిష్యత్తులో హైదరాబాద్కు వరద ముంపు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని చెప్పి నిపుణులు చెబుతున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో దినకర్ ఎన్టీవీ, హైదరాబాద్. నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ లోకి చేరాల్సిన నీరు దారి లేక జనావాసాల్లోకి వస్తోంది. కుత్బుల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో అక్రమార్కులు నాలాల్ని కబ్జా చేయడంతో వర్షపు నీరు బస్తీల్ని ముంచెత్తింది. 60 ఫీట్లు ఉండాల్సిన నాలా 10 ఫీట్లకు చిక్కిపోయింది. కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్ లోని నాలా కబ్జాపై మా కరెస్పాండెంట్ సుధీర్ రిపోర్ట్. హైదరాబాద్లోని నాలాల పక్కన నివాసం ఏర్పాటు చేసుకున్న కొంతమంది బస్తీవాసులు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఇబ్బందులు పడుతున్నారనే విషయానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం కుత్బుల్లాపూర్లోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇది పారిశ్రామిక వాడ. ఈ వాడలోని బస్తీలో చాలా మంది ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎందుకంటే నాలా చుట్టుపక్కల ఉన్నారు, చాలా ప్రమాదం జరుగుతుంటది కదా. 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇప్పటికి రాలేదు, ఇప్పుడే వచ్చింది. మాకు తెల్లవారిని నిద్రలేదు. మనిషి తేలొచ్చాక మరీ భయం పట్టేసింది. ఇళ్ళంట నీళ్ళు కూడా వచ్చేసినాయి. వర్షం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది అవుతుందమ్మా? మీ ఇళ్లలోకి నీళ్లు రావడం కానీ? అసలు వెళ్తాక ఎటు ఉండలేదు. ఇంట్లోనే అలాగే మంచాల మీద వాటి మీద కూర్చుని ఉంటున్నాం. ఇక్కడ ఉండడం డేంజర్ అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మీరు ఎందుకు ఉంటున్నారమ్మా? మీరు కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఖాళీ చేయలేక ఇంకా అలాగే ఉండిపోతున్నాం. కాదు, ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ప్రభుత్వాన్ని మీరే అంటారు కదా, ఆరోపిస్తా ఉంటారు. ప్రభుత్వం ఏం చేయలేదు, అధికారులు పట్టి తెలిసింది ఇప్పుడు అంత ఇదిగా లేదు అని అంటున్నారు. ఇప్పుడు మరి ఓట్లు దేనికి, ఓట్లు కన్నదానికి వస్తున్నారు. మరి ఇప్పుడు మేమంటే పేదోళ్ళం కాబట్టి ఏదో ఇలాగ ఉన్న దగ్గర కొంచెం తక్కువగా ఉంటాయి అనేసి మేము ఏదో రెంటుకుంటాము. ఇప్పుడు ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఇటువంటివి పట్టించుకోకుండా ఏదో మెరకు నాట్లకి పట్టించుకుని ఇప్పుడు ఓట్లకు వస్తున్నారు. అమ్మ మేము అది చేస్తాం ఇది చేస్తున్నాం అంటున్నారు. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మేము ఇంత చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని అర్ధరాత్రులు కూడా అనపొద్దులు కూడా వానలు వస్తే కనీసం మేము పాల ప్యాకెట్ తెచ్చుకునే గతి లేకుండా ఉన్నామండి. ఆ పరిస్థితిలో మేము 5 రోజుల నుంచి తిండి తప్పులు లేకుండా అసలు 5 రోజులు ఇక్కడ ఇలాగ వర్షంలో అసలు ఎంత లోతులు ఉన్నామంటే ఒక్కళ్ళు వచ్చి పట్టించుకునే వాళ్ళే లేరండి. మమ్మల్ని వస్తున్నారు, కనీసం అక్కడ రోడ్డు మీద నిలబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతేగాని కనీసం ఎలాగుంది ఏంటమ్మా అన్నది లేదండి. ఇప్పుడు కబ్జా చేశారని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు మీకు చెప్పినప్పుడు వచ్చి అమ్మ ఇది కబ్జా చేసిన ప్లేసు, మేము ఇక్కడ కట్టడానికి లేదు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి వాళ్ళు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాలి కదండి. వాళ్ళు చెప్పుకోకుండా లేదమ్మా మీకు మంచి చేస్తాము, మేము శుభ్రంగా చేసేస్తాము, మీకు అయిపోద్ది దారి అనేసి చెప్తున్నారు కదా. మరి ఒక్కళ్ళు రాలేదండి. మొన్న సాయంత్రం శ్రీశైలం గౌడ్ గారు వచ్చారు. వచ్చి కనీసం ఒక ముక్క కూడా మాట్లాడలేదండి. ఆయన వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒక 5 నిమిషాలు వచ్చి వాళ్ళు నుంచి మాట్లాడి అసలు ఎలాగుందనేసి వాళ్ళు ఉండలేదు, చేయట్లేదు. ఇప్పుడు మరి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉంటే పట్టించుకోరండి. ఇది వాళ్ళు ఉంటే అసలు పట్టించుకోరా? వాళ్ళు ఉంటే పోరు పట్టించుకోరా? వాళ్ళు ఉన్న ప్లేస్ల దగ్గర మంచిగా చేసుకుంటున్నారు. మరి ఇలా పేదోళ్ళు అనేసి వదిలేస్తున్నారా మమ్మల్ని? ఇదే ఎప్పుడు పడితే అప్పుడు ఇదే వదిలేసి ఆ పక్కవే అన్ని రోడ్లు వేపించారు. కానీ మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఓన్ హౌస్ లో ఉంటున్నామండి. ఊర్లో కూడా మాకు ఏవి లేవు. మరి అన్ని అమ్ముకొని ఇక్కడ పెట్టుకుని ఎన్నో సంవత్సరాల నుంచి వాన వచ్చినా వరద వచ్చినా ఇంకా అమ్ముకోలేక ఉండలేక మా పరిస్థితి అలా ఉంటుంది. వర్షం వస్తే చాలా భయంకరం.
పొద్దున్న లెగిస్తే చాలు, చేసుకోకపోతే గడవదండి ఏ రోజైనా. కానీ ఈ వాన వల్ల 5 రోజులు ఇంట్లోనే ఉన్నాం. అసలు మొన్న ఇచ్చారు రైస్ అన్నారు, ఏవో పాల ప్యాకెట్లు అన్నారు, అవి అన్నారు. అసలు ఇక్కడ వరకు మాత్రం ఎవరు రావట్లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటుంది, మీరు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారమ్మా? సరే వెళ్తామండి, ఇక్కడే ఉండవలసిన అవసరం లేదు, వెళ్తామండి. అదేనండి, మాకేమన్నా సర్ది ఏంటండి, డబుల్ బెడ్రూమ్ కాకపోతే ఒక్క రూమ్ ఇచ్చినా పర్వాలేదు, సేఫ్టీగా ఉండేది అండి. ఇది మున్సిపాలిటీ ఏమో కబ్జాలు అంటున్నారు, కబ్జాలు కాదు, మేము అన్ని అమ్ముకొని తెచ్చుకొని కొనుక్కున్నాం. ఇప్పుడేమో కబ్జాలు అంటున్నారు, మాకు తెలియదు మరి. అన్ని మున్సిపల్ ట్యాక్సీ కడుతున్నాం, అన్ని కడుతున్నాం. మరి కబ్జాలు అయితే ట్యాక్సీలు అయితే ఎందుకు కట్టించుకుంటారండి? మాకు ఈ నాలా వల్ల మొత్తం నాలా మీద కబ్జా అయింది సార్. మొత్తం ఈ 33 ఫీట్ నాలా ఇది. ఆ 33 నాలా క్లియర్గా లేదు. ఎప్పుడో ఓల్డ్ వేసిన చిన్న బ్రిడ్జీలు, దానివల్ల దాంట్లో గోడలు అడ్డం కట్టారు. కొంతమంది చాలామంది కబ్జా చేశారు నాలాలు. ఆ నాలాలు క్లియర్ చేస్తే ఈ నీళ్ళు క్లియర్గా పోతాయి సార్. కనీసం ఉన్న స్థలం ఎంతైతే యాజ్ పర్ ఉందో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ 33 ఫీట్ ఒకటి క్లియర్ చేస్తే సరిపోతుంది. తీసి దానికి సైడ్ వాల్స్ కట్టేసి నీళ్ళు కరెక్ట్ క్లియర్గా పోయేటట్లు చేస్తే అది వీళ్ళకు జాలి వేసి చేస్తే వీళ్ళ సేఫ్టీగా ఉంటుంది. ఉన్న ఇండ్లు అది వాళ్ళు అవసరం పడి చేసుకునే దానికి నిజంగా వాళ్ళు మోసపోయి ఉంటే గవర్నమెంట్ తరఫున ఏమైనా ఇండ్లు ఇప్పించిస్తే ఆ బీద వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఈ కబ్జాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఇది కబ్జా ఏరియా అని కాదు, కాకపోతే నాలా అన్నది చిన్నగా అయిపోయింది. మెయిన్ ఏంటంటే ఇది 30 ఫీట్ రోడ్డు అయితే ఇందులోనే ఒక సైడ్ రోడ్డు చేస్తా అన్నారు, ఒక సైడ్ నాలా చేస్తా అన్నారు. అది రాజకీయ నాయకులు వస్తున్నారు, అక్కడ శంకుస్థాపన కూడా చేశారు. ఇంతకుముందు అయిపోయింది. ఇటు వచ్చిన శాంక్షన్ రోడ్ను అటు వేరే సైడ్ వేశారు. ఇప్పుడు ఇది ఇలానే ఉండిపోతుంది. అయితే వర్షాలు వస్తున్నప్పుడేమో ఈ ప్రాబ్లం వస్తుంది. వర్షం రానప్పుడు ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నాం. మాకు ఇక్కడ ఉండనియద్దు అనుకుంటే మాకు వేరే కాడ ఎక్కడైనా ప్లాట్లు ఇచ్చేస్తే మేము అక్కడికి వెళ్ళిపోయి మేము మంచిగా ఉంటాం. అంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఆడవాళ్ళు అండి, కొడుకులు వెళ్ళకుండా పిల్లలతో గోలండి. మేము వచ్చే సంవత్సరం అయిందండి ఊరండి. ఏది ఏమైనా కానీ అన్యక్రాంతమైన నాలాను మళ్ళీ పునరుద్ధరించాలి. చుట్టుపక్కల ఉన్న ఆక్రమించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి తమకు రహదారి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇవి కబ్జా అని తేలినట్లయితే వారికి పునరావాసంగా ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా తాము తక్షణమే ఇవి కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుభాష్ నగర్ బస్తీ వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రతాప్తో సుధీర్, NTV, హైదరాబాద్. మణికొండ నుంచి హుస్సేన్ సాగర్ దాకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన నాలా అడుగు అడుగున ఆక్రమణలో చిక్కుకుంది. ఒకప్పుడు శుభ్రమైన మంచినీటిని మోసుకొచ్చిన నాలా ఇప్పుడు మురుగునీటిని ఎటు తీసుకెళ్లాలో తెలియని పరిస్థితికి చేరింది. నగరంలో అత్యంత కీలకమైన బల్కాపూర్ నాల్కా ఒక మెహదీపట్నం మిలిటరీ ఏరియాలోనే తప్పితే మిగిలిన అన్ని చోట్ల చీలికలు పీలికలైపోయింది. గ్రేటర్ హైదరాబాద్ నాలాల్లో ప్రధానమైన నాలా బల్కంపూర్ నాలా. ఇది 40 అడుగుల వెడల్పుతో 10 కిలోమీటర్ల మీద ప్రయాణం చేస్తుంది. కానీ ప్రారంభంలోనే 20 అడుగులకు కుంచుకుపోయింది. ప్రతి చోట కబ్జాలకు గురైంది. మణికొండలోనే 20 అడుగులకు తగ్గిపోయిందంటే ఇంకా స్టార్టింగ్లో ఏ మేర ఉంటుందో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ నాలాల్లో బల్కంపూర్ నాలా ప్రధానమైంది. ఇది 40 అడుగుల వెడల్పుతో 10 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. మణికొండలో ప్రారంభమైన ఈ నాలా హుస్సేన్ సాగర్లో విలీనం అవుతుంది. కానీ ప్రారంభం నుంచి ఈ నాలా కబ్జాలకు గురైంది. మణికొండ ప్రారంభంలోనే 20 అడుగులకు కుంచుకుపోయింది. హుస్సేన్ సాగర్లోకి నీటిని తీసుకెళ్లే ప్రధాన నాలాల్లో ఒకటైన బల్కాపూర్ నాలాని వదల్లేదు కబ్జాదారులు. ఈ నాలా ఎంత మేరకు ఆక్రమణకు గురైందో తెలుసుకునే ప్రయత్నం చేసిన NTV. నిజానికి 40 అడుగుల వెడల్పును నిర్మించిన నాలా కొన్ని చోట్ల 5 నుంచి 3 అడుగులకు కుదించుకుపోయిందంటే ఎంత దారుణంగా ఆక్రమించారో అర్థమవుతుంది. బల్కాపూర్ నాలా మణికొండలో ప్రారంభమై హుస్సేన్ సాగర్ లో కలుస్తుంది. మణికొండ ల్యాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైన నాలా ఓయూ కాలనీ, షేక్పేట, టోలీచౌకీ, మెహదీపట్నం మిలిటరీ ఏరియా నుంచి సయ్యద్ నగర్, పెన్షన్ ఆఫీస్ ఏరియా, చింతల్ బస్తీ, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్ సాగర్ కి నీటిని తీసుకెళ్తుంది. శంకరపల్లి నుంచి కోకాపేట, నార్సింగ్, పుప్పాలగూడ, మణికొండ, ఇబ్రహీంబాగ్ చెరువు మీదుగా బల్కాపూర్ నాలాలోకొచ్చే నీరు చేరుతుంది. రియల్ ఎస్టేట్ భూమి వచ్చాక మణికొండలో ప్రారంభమైన కబ్జాల పర్వం ఖైరతాబాద్ దాకా సాగింది. మణికొండలో 40 అడుగులున్న నాలా ఇప్పుడు 15 నుంచి 20 అడుగులే మిగిలింది.
ఓయూ కాలనీకి వచ్చేసరికి మరింత దారుణంగా మారిపోయి 10 అడుగులకు చిక్కిపోయింది. షేక్పేట్లో నాలా ఎక్కడుందని వెతుక్కోవాల్సి వస్తోంది. నాలాపై బడాబాబుల బిల్డింగులు లేచాయి. టోలీ చౌకీ, మెహదీపట్నంలోనూ అదే వరుస. ఒక మిలిటరీ ఏరియాలో మాత్రం నాలా తన ఆకారం కోల్పోకుండా అలాగే ఉండిపోగా సయ్యద్ నగర్ కి చేరేసరికి ఘోరంగా తయారైంది. 10 నుంచి 7 అడుగులు కుంచుకుపోయిన నాలాను ఆకలి తీరని బకాసురుల్లా ఇంకా ఆక్రమిస్తూనే ఉన్నారు. ఇక పెన్షన్ ఆఫీసు, చింతల బస్తీకి వచ్చేసరికి 5 నుంచి 3 అడుగులకు నాలా తగ్గిపోయింది. కీలకమైన బల్కపూర్ నాలాపై 5 ఏళ్ల క్రితమే దృష్టి పెట్టిన అధికారులు దీనికి రూపు తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. నిరుపేదల పూరిళ్లు బతుకు తెరువుకు ఓ చిన్న షెడ్డు వేసుకున్నారనుకుంటే పొరపాటు. మరో దారి లేక నాలాల వెంబడి ఇళ్లు కట్టుకున్న వారు కొందరైతే బడాబాబుల భవంతులు, కాంప్లెక్సులే ఎక్కువ నాలాల్ని మింగేశాయి. ఎవరైనా ఉపేక్షించేది లేదన్న సీఎం ప్రకటనతో అధికార యంత్రాంగంపై ప్రస్తుతానికైతే ఒత్తిళ్లు లేనట్లే. భారీ వర్షాలతో నగరంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగి బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావడంతో ఈ సమస్యను సవాలుగా తీసుకుంది తెలంగాణ సర్కార్. ఎవరిని ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రకటించిన 2 రోజుల్లోనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నోటీసులు, హెచ్చరికలు అంటూ నాంచకుండా ఆ నిర్మాణం అక్రమమో సక్రమమో స్పాట్లోనే తేల్చేస్తోంది. రికార్డుల ప్రకారం ఎక్కడ నాలాలున్నాయో, ఎక్కడ చెరువులున్నాయో సరిచూసుకుంటూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. డాక్యుమెంట్లున్నాయని, అది తమ స్థలమేనని ఎవరైనా గగ్గోలు పెడితే ఆధారాలు అడుగుతున్నారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జీహెచ్ఎంసీ సహా వివిధ శాఖల అధికారులతో సర్కిళ్లు వారీగా డెమాలిష్ స్క్వాడ్లు ఆక్రమణలను కనిపెట్టి తొలగించేందుకు రంగంలోకి దిగాయి. ఎక్కడ ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా భారీ పోలీస్ బందోబస్తులతో 2 రోజులుగా కూల్చివేతలు జరుగుతున్నాయి. ముందుగా అక్రమ నిర్మాణాల జాబితాను పరిశీలించి నిర్ధారించుకుని స్పాట్ కు చేరుకుంటోంది అధికార యంత్రాంగం. నాలాల ఆక్రమణతో పాటు అక్రమ నిర్మాణాల్ని, శిథిల భవనాల్ని కూడా పనిలో పనిగా కూల్చేస్తున్నారు. వర్షాలకు జనసంద్రంగా మారిన కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, రాజేందర్ నగర్, కాప్రా, మల్కాజ్గిరి ప్రాంతాలపై తొలి దశలో దృష్టి పెట్టారు అధికారులు. రాజకీయ నాయకులకు చెందిన అక్రమ కట్టడాలను కూడా గుర్తించారు. స్వయాన ముఖ్యమంత్రి విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో రాజకీయం అండ ఉందని విర్రవీగే వారి పప్పులు ఉడికేలా లేవు. తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోవడం తప్ప అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. పెద్ద చిన్న అనే తేడా చూపితే కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండడంతో ఎవరి నిర్మాణమైనా కుప్ప కూల్చాల్సిందే అన్న దూకుడు ప్రదర్శిస్తోంది అధికార యంత్రాంగం. ప్రతిసారి 4 అక్రమ నిర్మాణాలు కూల్చడం, తర్వాత ఏవో ఆరోపణలతో ఆ కార్యక్రమాన్ని ఆపేయడం, క్రమబద్ధీకరణతో దేన్నైనా చట్టబద్ధం చేసుకోగలమనే నమ్మకంతో కొందరు బడాబాబులు ఆక్రమణలకు తెగబడుతున్నారు. కానీ ఈసారి మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకుండా దీనికో శాశ్వత పరిష్కారం చూపించాలన్న పట్టుదలతో ఉంది ప్రభుత్వం. స్వయానా ముఖ్యమంత్రి రోజువారీ యాక్షన్ ప్లాన్ ను సమీక్షిస్తూ ఉండడంతో అధికారులు ఉత్సాహంగా కదులుతున్నారు. ఆక్రమణలు తొలగించడమే కాకుండా మళ్లీ కబ్జాకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనే నగరవాసులు కూడా కోరుకునేది. స్వార్థం ఎలాంటిదో, విపత్తులకు దారితీస్తుందో మొన్నటి వరద ముంపే ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పటికైనా నాలాల చెర వీడాలి. అధికార యంత్రాంగం ప్రయత్నానికి అంతా సహకరించాలి. నాలాల కబ్జాపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే.